Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవాళ కుక్ చేసిన లంచ్ రెసిపీస్, అలాగే వీడియో ఎండ్లో మీరు అడిగిన సెకండ్ బేబీ ప్లానింగ్ గురించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇవాళ లంచ్కి ఆకుకూర పప్పుతో పాటు గార్లిక్ బటర్ చికెన్ బైట్స్ అయితే చేస్తున్నాను. డీప్ ఫ్రై అవసరమే లేకుండా సింపుల్గా క్విక్గా ఎలా చేయొచ్చో ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. దీనికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేయాలి. దీనికోసము నేను ఒక ½ kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇది స్కిన్ అవుట్ చికెన్. మామూలుగా ఇలాంటి వాటికి యాక్చువల్గా బోన్లెస్ అండ్ స్కిన్ అవుటే బాగుంటాయి. మా ఇంట్లో ఏమంటే బోన్లెస్ అస్సలు తినము. మ్యాక్సిమం బోన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా విత్ బోనే తీసుకుంటాము. తినాలి, ముట్టద్దు. దీనిలోకి ఇప్పుడు మ్యారినేషన్కి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, అరౌండ్ ఒక 2 టీ స్పూన్ అంత చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. ఇది ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆరిగానో ఫ్లేక్స్, ఒక 1/4 టీ స్పూన్ అంతా హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. మీరు దీని ప్లేస్లో గరం మసాలా కూడా వేయొచ్చు. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను బటర్ వేస్తున్నాను. బటర్ చికెన్ బైట్స్ కదా, బటర్ వేస్తే బాగుంటాయి. అలాగే ఒక 1 టీ స్పూన్ అంత కర్డ్. ఇది టెండర్నెస్ కోసం కర్డ్ వేస్తే మనకు త్వరగా మ్యారినేషన్ అవుతుంది, అలాగే టెండర్గా ఉంటుంది చికెన్. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక ½ లెమన్. ఇది 1 టీ స్పూన్ అంతా లెమన్ ఉంటుంది. సో లెమన్ కూడా వేసేసుకొని ఇంతే ఇందులోకి యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవే వేసేసుకున్నాం. దీని అంతా ఇలా బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ టు ½ an hour మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసినా కూడా మంచిది. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తామో టేస్ట్ అంత బాగుంటుంది. అంతే, ఇదైతే రెడీ. ఇంకా మ్యారినేషన్కి పెట్టేయాలి. నేను ఈ గార్లిక్ బటర్ చికెన్ బైట్స్ని అగారో ఎయిర్ ఫ్రైయర్లో అయితే కుక్ చేస్తున్నాను. దీనికోసము 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫస్ట్ ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న బాస్కెట్లో నేను కొద్దిగా ఆయిల్ అయితే ఇలా అప్లై చేస్తున్నాను. కావాలంటే దీనికి లైనర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ లైనర్ ఏం వేయడం లేదు, డైరెక్ట్ అలాగే కుక్ చేస్తున్నాను. ఈ ట్రే పైనే కొంచెం ఇలా ఆయిల్ బ్రష్ చేసేసాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇదంతా కూడా ఒక్కసారి అంత ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసెస్ని మనము ఈ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. ఇంతే, అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. కావాలంటే దీనిపైన ఆయిల్ మళ్ళీ బ్రష్ చేయొచ్చు. మనము ఆల్రెడీ బటర్ వేసింటాం కాబట్టి నేనైతే మళ్ళీ ఏం ఆయిల్ వేయడం లేదు. అంతే, సేమ్ 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 12 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇనిషియల్లీ 12 మినిట్స్ అయితే పెట్టాను. చూద్దాము, ఒకవేళ సరిగ్గా కుక్ అవ్వకపోతే ఇంకో 3 మినిట్స్ ఎక్స్ట్రా పెడతాను. ఇన్ బిట్వీన్ మధ్యలో హాఫ్ కుక్ అయ్యాక ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా అయితే కుక్ అవుతాయి. ఇలా ఒక హాఫ్ కుక్ అయ్యాక ఒకసారి వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొక 8 మినిట్స్ అయితే పెడుతున్నాను. అయిపోయింది. చికెన్ కూడా చూడు ఎలా వచ్చింది. రాదు చూడు, ఇంట్లో అసలు ఆయిల్ కూడా నేను పైన బ్రష్ చేయలే, కానీ సూపర్గా వచ్చింది టెక్స్చర్ కూడా కదా. జ్యూసీగానే ఉంది, తెలుస్తోంది. వేడుంది, ఇంకా దూరం ఉంది, చూసావా. నేను ఎగ్జాక్ట్గా
13 మినిట్స్ అయితే కుక్ చేశాను. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. ఫైనల్గా కొద్దిగా దీనికి బటర్ కోటింగ్ ఇస్తే బాగుంటుంది. దీనికోసం ఒక 1 టీ స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి. ఇందులో ఇలా క్రష్ చేసుకున్న గార్లిక్ని వేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కూడా వేసుకోవచ్చు కట్ చేసి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు. మనం బటర్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో బటర్ అంత ఎక్కువ తినాం కాబట్టి కొద్దిగా వేసాను. బాగా రాదు ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న నువ్వు? మేమెవరో మనం కదా నాన్న, నువ్వు ఎక్కడి నుంచో నేర్చుకున్నావు. ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, కొద్దిగా ఆరిగానో ఫ్లేక్స్, ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని, చిల్లీ ఫ్లేక్స్ కాదురా కొత్తిమీర. ఇప్పుడు ఈ చికెన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని లైట్గా అలా టాస్ చేసుకుంటే మనకు గార్లిక్ బటర్ చికెన్ అయితే రెడీ. నాకే ఎత్తలేకపోతున్నా, అంత వెయిట్ ఉంది. నువ్వు చేస్తావా? ఉండు వద్దులే. యమ్మీ గార్లిక్ బటర్ చికెన్ బైట్స్ అయితే రెడీ. చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బయట కొంచెం క్రిస్పీగా, లోపల టెండర్గా చాలా బాగా వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. బికాజ్ నేను ఓవెన్లో కూడా ఇంతకుముందు ట్రై చేశాను, బట్ ఈ టెక్స్చర్ అయితే రాలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బయట కొంచెం క్రిస్పీగా, లోపల జ్యూసీగా. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు కూడా హెల్తీగా తక్కువ ఆయిల్ తోటే, లేదా అసలు ఆయిల్ వేయకుండానే మంచి టేస్టీ రెసిపీస్ చేసుకోవాలనుకుంటే నేను ఈ అగారో గ్యాలక్సీ ఎయిర్ ఫ్రైయర్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చింది ఏమంటే, మనం లైనర్ కానీ బటర్ పేపర్ కానీ వేయకుండా కుక్ చేస్తే ఫుడ్ అంతా అతుక్కొనేస్తుంది కదా. ఇలాగా ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్ ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టామంటే ఫుడ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత జస్ట్ మనం డిష్ లిక్విడ్ వేసేసి స్క్రబ్బర్తో లైట్గా అలా స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకుంటే చాలు, క్లీన్ అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్లోనే మనం హ్యాపీగా క్లీన్ చేయొచ్చు. ఎలాంటి జిడ్డు, ఫుడ్ స్ట్రెయిన్స్ అతుక్కొని ఉంటాయనే బాధే ఉండదు. ఇంతే, దీన్ని క్లీన్ చేయడం చాలా సింపుల్. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఆకుకూర పప్పు చేయడానికి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు వేస్తున్నాను. పప్పులు, పులుసు, సాంబార్ ఖచ్చితంగా మెంతులు అయితే వేస్తాను. డైజెషన్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి. ఇందులోకి కొద్దిగా ఉరద్ దాల్, ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఇలా దంచిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, నేను ఒక 9 నుంచి 10 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ఇంగువ వేస్తున్నా. ఇంగువ వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. అండ్ మా ఇంట్లో దీని ఫ్లేవర్ అందరికీ బాగా ఇష్టం, అందుకే కొద్దిగా వెజ్ రెసిపీస్ అన్నిట్లోకి ఇంగువ వేస్తూనే ఉంటాను. ఈ పప్పు కూడా నార్మల్గా మనం చేసే పప్పులాగా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మా కొలీగ్ ఒకరు, నేను జాబ్ చేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒకరు తమిళ్ వాళ్ళు, సో తను షేర్ చేసిన రెసిపీ. ఇంక అప్పటి నుంచి ఇలాగే చేస్తే ఆకుకూర పప్పు బాగుంటుంది అనేసి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక, ఇది మామిడికాయ పాలకూర మెంతికూర పప్పు కాబట్టి ఇందులో మామిడికాయ, నేను ఇది కొంచెం పులుపు తక్కువే ఉంది కాబట్టి ఒక ఫుల్ మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఒకవేళ బాగా పుల్లగా ఉండే మామిడికాయ అంటే హాఫ్ మామిడికాయ సరిపోతుంది. అలాగే ఒక 2 టొమాటోల్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంక ఇందులోకి పులుపుకు చింతపండు వేయము, ఈ మామిడికాయ పులుపే సరిపోతుంది. దీన్నంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు వేయించుకున్నాక నేను పాలకూర అలాగే మెంతికూర రెండింటిని కూడా బాగా ఒక 10 నిమిషాలు రాళ్ళ ఉప్పు వేసి నీళ్ళలో సోక్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇలా చిన్నగా కట్ చేసి ఈ ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడే కానీ మనం బాగా ఉప్పులో క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా పురుగుల మందులు స్ప్రే చేసి ఉంటారు అండ్ దుమ్ము కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఆకుకూర అంతా కూడా కొద్దిగా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. దగ్గర ఒక 3-4 నిమిషాలు అయితే పడుతుంది ఆకుకూర అంతా బాగా ఈ నూనెలో అంతా మగ్గడానికి.
ఇలా ఆకుకూర అంతా బాగా మగ్గిన తర్వాత ఒక 5-6 గంటల పాటు సోక్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. నేను ఎప్పుడు పప్పుకు కానీ సాంబార్కి కిచిడీలకు కూడా 3 రకాల పప్పుని మిక్స్ చేసి వాడతాను. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు, మనకు మసూర్ దాల్ వస్తుంది కదా, ఇది పప్పులకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా 3 వేయడం వల్ల మనకు పప్పు టేస్ట్ బాగుంటుంది, అలాగే మిక్స్డ్ న్యూట్రియంట్స్ అందుతాయి, మంచి మిక్స్డ్ ప్రోటీన్ అందడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది. ఇదంతా వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇలా పప్పు మొత్తం ప్రెషర్ పోయాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. పప్పు ముందే నానబెట్టింటాం కాబట్టి బాగా మెదిగిపోయి ఉంటుంది. జస్ట్ లైట్గా అలా మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఇందులో పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఫైనల్గా ఇందులోకి నేను ఒక 1 to 1.5 టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నా. మా ఇంట్లో ఈ ఆకుకూర పప్పుకు నెయ్యి ఉంటే చాలా ఇష్టము. నేను ఇలా ఇప్పుడే నెయ్యి వేసేస్తాను. యాక్చువల్గా ఇందాక నేను నెయ్యి చేశాను, అయిపోయింది అనేసి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదా ఈ నెయ్యి ఎలా చేస్తాను అనేసి. ఇప్పుడైతే ఏం షేర్ చేయలేదు. ఇంతే. ఇంకా ఈ పప్పుని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. దీనికి మళ్ళీ సపరేట్ తాలింపు అవసరం లేదు. ముందుగానే మనం తాలింపు పెట్టి కుక్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ వేసుకొని అవసరం లేదు. కావాలంటే మళ్ళీ కూడా తాలింపు వేయొచ్చు, బట్ నేను ఇలా నెయ్యి పైన వేసేస్తాను అంతే ఎప్పుడు కూడా. ఇంతే సింపుల్గా ఆకుకూర మామిడికాయ పప్పు అయితే రెడీ. చాలా బాగుంటుంది. ఇది మనం ఏ ఆకుకూరతో అయినా చేయొచ్చు, కానీ నాకు పాలకూర మెంతి కూరతోటి చేస్తే టేస్ట్ బాగా కమ్మగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి పప్పును అయితే ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. ఇది ఇవాళ మా లంచ్ అయితే గార్లిక్ బటర్ చికెన్ బైట్స్, వైట్ రైస్, వెజిటబుల్ సలాడ్, పప్పు, అలాగే టొమాటో రసం. ఇంకా లంచ్ చేశాక కొన్ని చిన్న పనులు ఉంటాయి చూసేసుకొని ఈవినింగ్ అయితే వాకింగ్కి వచ్చాము. మోస్ట్లీ ఈవినింగ్స్ దాన్ని ప్లే ఏరియాకి అలా పిలుచుకొస్తూ ఉంటాము. సో తనకు ఆడుకున్నట్టు ఉంటుంది, నాకు వాక్ చేసినట్టు ఉంటుంది. ఒరే నేను ఎక్కడని వెతికేదిరా మేము ఇక్కడ ఉంటే నువ్వు ఎట్టో వెళ్ళిపోతే ఎలా నన్నా? ముందర చూసుకో, స్లోగా తొక్కు. మాతో పాటు ఇలా వాళ్ళ నాన్నతో పాటు వస్తేనే నేను సైకిల్ తీసుకొస్తా, లేకపోతే అసలు సైకిల్లో పిలుచుకొనే రాను. ఎందుకంటే నేను ఒక చోటు ఉంటే తను ఇంకెక్కడో ఉంటుంది. ఈ టైంలో అసలు పరిగెత్తలేం కదా. ముందైతే తను వెనకాల పరిగెత్తేదాన్ని, కానీ ఇప్పుడు అస్సలు కుదరదు. అది మంచిది కాదు అంత ఇదిగా పరిగెత్తడం అనేసి మామూలుగా పిలుచుకొచ్చి ప్లే ఏరియాలో ఆడిపించి పిలుచుకెళ్తుంటాను. వాళ్ళ నాన్న కూడా వచ్చారు కాబట్టి సైకిల్ తీసుకొచ్చి కాసేపు తన్ని సైకిల్ తొక్కించి మళ్ళీ ప్లే ఏరియాలో ఆడిపిస్తున్నారు. నేను ఈలోగా ఒక 15 to 20 మినిట్స్ ఇలా లాన్లో అయితే వాక్ చేస్తా డైలీ. అది మార్నింగ్ కావచ్చు లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక 20 మినిట్స్ ఇలా వాక్ చేస్తా. ఈ లాన్ కొంచెం రఫ్ టెక్స్చర్ ఉండడం వల్ల మనం వాక్ చేసినప్పుడు కొద్దిగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, లైక్ మసాజ్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో లెగ్ క్రాంప్స్ కూడా మనకు ఎక్కువగా ఉంటాయి, బ్యాక్ ఏక్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా రఫ్ టెక్స్చర్ ఉండే దానిపైన కాసేపు వాక్ చేస్తే కొంచెం రిలాక్సింగ్గా రిలీఫ్గా అనిపిస్తుంది. నాకు ఈ రీసెంట్గా కొద్ది రోజులుగా వాక్ చేస్తున్నాం కదా, రిజల్ట్ అయితే తెలుస్తుంది బాగా. ఇంకా మేము వాకింగ్కి వెళ్ళి దాన్ని కాసేపు ప్లే ఏరియాలో ఆడుకొని వచ్చేసరికి 6:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. మామూలుగా నేను ఆఫ్టర్నూన్ పడుకుంటా ఈ మధ్య. అస్సలు మార్నింగ్ లేచాక ఆఫ్టర్నూన్ పడుకోకపోతే ఇంకా ఈవినింగ్ ఎనర్జీ ఉండదు. ఇవాళ ఏమైందంటే తనకు చాలా రన్నింగ్ నోస్ ఎక్కువ ఉంది, రన్నింగ్ నోస్ ఉండి కాఫ్ కూడా స్టార్ట్ అయింది. నైట్ సరిగ్గా పడుకోలే, లేట్ అయిపోయింది నైట్. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచే వాళ్ళు, స్కూల్కి వెళ్ళలేదు తనైతే. అందుకు ఇంకా ఆఫ్టర్నూన్ నిద్ర రాలేదా, ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఫుల్ అసలు ఎనర్జీనే లేదు. నాకు ఎలా అవుతుందంటే ఫస్ట్ 3 months మార్నింగ్ సిక్నెస్ హెవీగా ఉంది, అంటే మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఉంది. ఆ మార్నింగ్ సిక్నెస్ టాబ్లెట్ తీసుకుంటే కొంచెం ఈవినింగ్ అవుతూ కొంచెం నాసియా ఫీలింగ్ అంతా అనిపించేది. ఇప్పుడు ఒక 4-5 రోజులుగా నేను ఆ మార్నింగ్ సిక్నెస్ టాబ్లెట్స్ కంప్లీట్గా స్టాప్ చేశాను.
ఆఫ్టర్నూన్ పడుకుంటే ఈవినింగ్కి బాగుంటాను. ఒకవేళ పడుకోలేదంటే ఈ టైం అయ్యేసరికి ఒకలాగా అనీజీగా అనిపించడం, టయర్డ్గా అనిపించినట్టు, నిద్ర వచ్చినట్టు ఇవన్నీ అనిపిస్తాయి. మామూలుగా ఈ టైంకి ఏం చేసేదాన్ని అంటే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఈ టైంలో చేసేదాన్ని. మార్నింగ్ కుదరదు, తన స్కూల్ పంపించే ఆ హడావిడిలో కుదరదు అనేసి ఈవినింగ్స్ చేసేదాన్ని. నాతో పాటు తను చేసేది. ఇవాళ ఇంకా ఓపిక లేదు నాకు అసలు చెయ్యడానికి. సరే అందుకనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేనైతే డైలీ ఈవినింగ్స్ 6-6:30 ఆ టైంకి వచ్చేసి పాలల్లో బాదం పౌడర్ వేసి తీసుకుంటా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇంకా ఇవాళ ధన్వికి చికెన్ సూప్ చేశాను, కొంచెం రన్నీ నోస్కి బాగుంటుంది అనేసి సూప్ చేశాను. ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటోంది. మా ధన్వి ఉంటే అస్సలు మాట్లాడింది నన్ను. నేను ఒకటి మాట్లాడుతుంటే తను ఒకటి క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది. సరే నేను కాసేపు వాళ్ళ నాన్న తను బయట బ్లాగ్స్ ఏదో ఆడుకుంటూ ఉన్నారు. ఈలోగా నేను ఈ వీడియో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. ఇక నాకు అంటే చాలా రోజులుగా కొంతమంది అడుగుతున్నారు సెకండ్ బేబీ ప్లానింగ్కి ఏమేం ఫ్యాక్టర్స్ మనము ముందు మైండ్లో ఆలోచించుకోవాలి, ఏమేం థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి అనేసి. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ రివీల్ చేయకముందు నుంచి ఇన్ జనరల్గా అయితే అడుగుతున్నారు. సెకండ్ బేబీ ప్లానింగ్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళకున్న థింగ్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు ఇన్ జనరల్గా. బట్ నేను ఇవాళ వీడియోలో వచ్చేసి జనరల్గా కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి రెండో బేబీ ప్లాన్ చేసే ముందు. అవి ఏంటి అనేసి మీతో అయితే షేర్ చేస్తాను. మెయిన్గా ఇందులో 3 థింగ్స్ అయితే మనం కన్సిడర్ చేయాలి. ఒకటి ఫ్యామిలీ కండిషన్, ఫినాన్షియల్ అండ్ మన హెల్త్. సో ఫ్యామిలీ కండిషన్స్కి వచ్చినట్లయితే ఏంటి అంటే మన ఫస్ట్ పుట్టిన బేబీ ఉంటారు కదా, ఫస్ట్ బార్న్. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పని చేసుకోగలిగేలా ఉండాలి. అంటే లైక్ బ్రష్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఫుడ్ తినడం, వాళ్ళ డ్రెస్ వేసుకోవడము, చక్కగా వాళ్ళు ఇండిపెండెంట్గా కాసేపు వాళ్ళకై వాళ్ళే ఆడుకోగలగాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంత ఇండిపెండెన్సీ వాళ్ళకు ఉంటే నెక్స్ట్ వచ్చే బేబీ పని మనం చూసుకోగలము. లేదు అంటే ఇంకా ఫస్ట్ బేబీ వెనకాలే మనం పరిగెడుతూ అన్నీ చేస్తున్నాం అనుకోండి, సెకండ్ బేబీకి అంత ప్రాపర్గా కేర్ తీసుకోలేము. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకైతే ఇది కంపల్సరీ. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ హెల్ప్ ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, లేదంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు అంటే పర్లేదు, వాళ్ళు పెద్ద బేబీని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. సో వాళ్ళకి అది ఓకే. బట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే ఉన్నారన్నప్పుడు ఫస్ట్ బేబీ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండేలాగైతే ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏమి అంటే ఆ ఫస్ట్ పుట్టిన బేబీ ఎమోషనలీ, మెంటలీ అండ్ ఎమోషనలీ కూడా సెకండ్ వన్ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. కొంతమందికి ఏమవుతుందంటే ఇంకొక బేబీ వస్తారంటే కొంతమందికి నచ్చదు, అంటే ఆ చేంజ్ని తీసుకోలేకపోతారు. సో దానికి వాళ్ళని మనం మెంటలీ రెడీ చేయాలి. ఇంకొక బేబీ వస్తే ఎలా ఉంటుంది, ఆ టైంలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి. యాజ్ అ మదర్గా మన మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది, ఎందుకంటే మనలోనే కదా చాలా చేంజెస్ వస్తాయి. సో అది వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్ లేదనుకోండి, ఇంకా చిన్నపిల్లలు ఒక 1-1.5 year ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. సో వాళ్ళకు కొంచెం ఏజ్ అనేది ఉంది, అర్థమయ్యే ఏజ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే అది మనకే చాలా బర్డెన్ అవుతుంది. ఇంకా ఒకటి వచ్చేసి ప్రెగ్నెన్సీ వరకు ఫ్యామిలీ సపోర్ట్ అంతగా లేకపోయినా పర్లేదు, కానీ డెలివరీ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అంటారు. అలా సపోర్ట్ ఉండేవాళ్ళు లక్కీ అండ్ హ్యాపీ అని చెప్పొచ్చు. అలా లేదు, జాబ్ పరంగా కానీ లేకపోతే వేరే ఏమైనా ఇష్యూస్ వల్ల కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే చూసుకోవాల్సిన కండిషన్ ఉంది అంటే ఖచ్చితంగా పార్ట్నర్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఇంకొక బేబీ ప్లాన్ చేసే ముందే హస్బెండ్ అండ్ వైఫ్ ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ కూడా అంత స్మూత్గా జరిగితే బాగుంటుంది, అన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఆ ఫీమేల్. లేదు అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో కూడా ఒక హస్బెండ్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ బేబీని చూసుకోవాలి అండ్ తన వైఫ్ని చూసుకోవాలి. సో బర్డెన్ అనేది ఎక్కువ అప్పుడు హస్బెండ్ మీద పడుతుంది, ఫ్యామిలీ హస్బెండ్ మీద పడుతుంది. కాబట్టి దానికి మెంటలీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రెడీగా ఉండాలన్నమాట. ఇవి ఫ్యామిలీ కండిషన్స్ కిందకు వచ్చినట్లయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ కండిషన్ అనమాట. ఈ ఫినాన్షియల్ కండిషన్లో ఏమవుతుందంటే కొంతమంది ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్గా ఉంటారు, వాళ్ళకి మనీ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉండవు. సో వాళ్ళు సెకండ్ బేబీని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇంకొంతమంది ఎలా అంటే ఓన్లీ శాలరీ మీదే డిపెండ్ అయి ఉంటారు, అందులో కూడా ఒకరే అర్న్ చేస్తున్నారు, ఇంకొకరు హోమ్ మేకర్ అనుకోండి. సో ఒకరు అర్న్ చేసేది ఇప్పుడు ఒక బేబీతో ఫ్యామిలీని ఎలాగో మేనేజ్ చేయగలుగుతున్నారు. బట్ ఇంకొకరు యాడ్ అయ్యారనుకోండి, వాళ్లకు హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళ బట్టలు, డైపర్స్, వాళ్ళకి స్కూల్, నెక్స్ట్ ఫ్యూచర్లో అన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. ఫస్ట్ బేబీకి ఏమైతే ఉన్నాయో సెకండ్ బేబీకి కూడా యాడ్ ఆన్ అవుతూనే పోతూ ఉంటాయి. సో దానికి కూడా మనం ముందే ఆలోచించుకోవాలి, ఇంకొక ఇన్కమ్ సోర్స్ కానీ లేకపోతే మేనేజ్ చేయగలమా మనము అనే విధంగా కొంచెం ఆలోచించుకొని ఉండాలి. లేదంటే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇద్దరు పిల్లలు ఉంటేనే, అంటే నలుగురు ఉంటేనే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అనేసి అలా అని ఆలోచించుకుంటే ఇంకొక పుట్టే బేబీ వల్ల మనకు ఎగ్జైమ్ ప్రెషర్ అనేది అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇద్దరు పిల్లలకి అడ్జస్ట్మెంట్, దానికి సర్దుకుపో అనేది అలవాటు చేసినట్టుగా అయిపోతుంది.
సో అది కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఫినాన్షియల్గా. ప్రెగ్నెన్సీ నుంచి కూడా మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా యాడ్ ఆన్ అవుతాయి. ఎవ్రీ మంత్ చెకప్ కావచ్చు, స్కాన్ కావచ్చు, డెలివరీ. ఇప్పుడు డెలివరీ ఊర్లలోనే 50-60 వేలు వరకు ఉంది. ఇంకా సిటీస్లో మినిమం 1 lakh, మినిమం బేసిక్ హాస్పిటల్స్లో తీసుకున్న 1 lakh. నార్మల్ కానీ సి సెషన్ కానీ రెండింటికి ఇప్పుడు అంతా ఈక్వల్గానే ఉంది. మాకు ధన్వి టైంలోనే అరౌండ్ 1.5 దాటింది అప్పుడే. ఇప్పుడు ఇంకెంత ఉంటుందో ఇంకా ఎంక్వైరీ చేయలేదు. సో హాస్పిటల్ ఛార్జెస్ అనేవి అంత ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తామంటే కొంచెము సరే కొంచెం మంచి హాస్పిటల్కి వెళ్దాం కదా, బేబీ విషయం కదా, పిల్లలు అనేసరికి మన ఇండియన్స్ కొంచెం వీక్ అయిపోతాం, కొద్దిగా బెటర్గా ఆలోచిద్దాం అనేసి. సో దానికి కూడా ఏమైనా ఎమర్జెన్సీ సేవింగ్స్, ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ సేవింగ్స్ కానీ కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకుంటూ రావాలి. ఈ ఎక్స్పెన్సెస్ మనకు అనుకొని రావు కొన్నిసార్లు. సో దీనికి కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కండిషన్. ఇప్పుడు సెకండ్ బేబీ అనేది కొంతమందికి ఎలా అయిపోయిందంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారనో, లేకపోతే ఆల్రెడీ పుట్టిన బేబీ సిబ్లింగ్ కావాలంటున్నారో, ఇలా సొసైటల్ ప్రెషర్ వల్ల వేరే వాళ్ళు ఎవరో అంటున్నారనేసి ఇంకో బేబీని అయితే మనం కనలేం కదా ఖచ్చితంగా. ఇవన్నీ కండిషన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ మనం రెడీగా ఉండాలి. ఇంకొక బేబీ కావాలనుకున్నప్పుడు ఎవరి కోసమో మనం బేబీని అయితే అనుకోకూడదు. అసలు అది చాలా రాంగ్. అది మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ని ఇన్వైట్ చేస్తున్నాము, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళే వచ్చారు కదా, మనం అనుకొని మనకు వాళ్ళు కావాలంటేనే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా మనం ది బెస్ట్ ఇవ్వాలని కాదు, మనకు ఉన్న దాంట్లో వాళ్ళని చూసుకోగల కెపాసిటీ మనకు ఉందా, అది ఓన్లీ మనీ వైజే కాదు, మెంటలీ కావచ్చు, ఫిజికలీ మనం ప్రెజెన్స్ మనం ఇవ్వగలమా, వాళ్ళకి కోపడుకోకుండా, ఫ్రస్ట్రేషన్ అంతా చూపించకుండా, మన కోపాలన్నీ వాళ్ళ మీద చూపించకుండా మనం పీస్ఫుల్గా పేరెంటింగ్ చేయగలమా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ బార్న్ ఎంత లేదని ఒక 2-3 years గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా అల్లరి ఉంటుంది. హాలోగా ఇంకొక బేబీ వచ్చారంటే అటు హస్బెండ్కి అనుకోండి, అటు ఆఫీస్ వర్క్ అవన్నీ ఉంటాయి. ఇంకా హోమ్ మేకర్ అంటే ఇంట్లో పనులు అవి ఇవి అనేసి పిల్లల మీద చికాకంతా చూపిస్తూ ఉంటాం. సో అలా ఉండకూడదు. అంటే ఫస్టే మెంటలీ ఇవన్నీ డిస్కస్ చేసుకొని రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవాలి. సో కొంచెం వరకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, మన హెల్త్. యాక్చువల్గా డాక్టర్స్ అంటారు నార్మల్ డెలివరీ అయితే ఒక 18 months ఆగిన తర్వాత సెకండ్ బేబీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ సి సెషన్ అయితే 2 to 2.5 years గ్యాప్ మినిమం ఇవ్వాలి అంటారు. ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ టైంలో బ్లడ్ లాస్ చాలా అయి ఉంటుంది. తర్వాత ఫీడింగ్ ఇస్తాము, తర్వాత ఇంకా బేబీని చూసుకునే ప్రాసెస్లో విటమిన్ డి, ఐరన్, కాల్షియం ఇవన్నీ డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతాయి. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మనకు డెఫిషియన్సీస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి. ప్రెగ్నెన్సీ ముందు చెక్ చేసుకున్నప్పటికీ ప్రెగ్నెన్సీ టైంలోకి చాలా న్యూట్రియంట్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. మన బాడీకి అంత న్యూట్రియంట్స్ కావాల్సి పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ రెడీ అయితేనే ఇంకో బేబీని మనం అక్యుములేట్ చేయగలుగుతాము. లేదు అంటే ఏదో ఇంకా మనకు వెంటనే పిల్లల్ని కనేస్తే ఒకేసారి పెంచేయవచ్చు, సో దట్ ఒక పని అయిపోతుంది అన్నట్టుగా అనుకున్నాం అనుకోండి, అది ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది తెలుసా, మదర్ అండ్ బేబీ ఇద్దరికి పడుతుంది. అండ్ ఫాదర్కి వచ్చేసి మెంటలీ కొంచెం స్ట్రెస్ పడుతుంది ఫాదర్కి అన్నీ చూసుకోవడానికి. బట్ ఎక్కువ ఎఫెక్ట్ పడేది మాత్రం బేబీ అండ్ మదర్కి ఇద్దరికి. ఎందుకంటే ఫస్ట్ బేబీ టైంలో మన హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక హెల్దీ బేబీని మనం కనగలుగుతాము. బట్ సెకండ్ టైంకి వచ్చేసరికి మన బాడీ అలా అస్సలు ఉండదు, ఇదైతే నిజము. సో మన బాడీని ప్రాపర్గా మనం కేర్ తీసుకోవాలి. మినిమం 2-2.5 years గ్యాప్ ఇస్తే మంచిది. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే 3 years గ్యాప్ ఇద్దాం అనుకున్నాము. అంటే ఒక 2.5 years ఉన్నప్పటికీ ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాము. కానీ అప్పుడు మా నాన్నగారు చనిపోవడము, దాని తర్వాత దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది మాకు. సరే అటు ఇటు అలా ఇలా అనుకున్నప్పుడు తన్వికి 3.5 years వచ్చినప్పుడు ఫైనల్గా మేము అనుకున్నాము, నేను కన్సీవ్ అయ్యాను. సో ఇప్పుడు నెక్స్ట్ బేబీ వచ్చేసరికి ధన్వికి 4 years అయితే ఉంటాయి. మంచి ఏజ్ గ్యాప్ ఇదైతే. అండ్ ఇంకొకటి ఏమంటే మా ధన్వికి ఆల్మోస్ట్ చెప్పే ప్రతిదీ అర్థమవుతుంది, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. అండ్ తన పనులన్నీ తను చక్కగా చేసుకుంటుంది. తను మా మీద డిపెండ్ అయ్యేంత ఆ స్టేజ్ దాటేసింది తను ఆల్రెడీ. సో హ్యాపీ. ఇప్పుడు సెకండ్ బేబీ వస్తే నేను మా ఆయన సెకండ్ బేబీని చూసుకోగలము. ఫస్ట్ బేబీ కూడా హెల్ప్ చేస్తుంది అనే నమ్మకం అయితే మాకుంది. సో ఇలా మేము అనుకున్నాము. నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఏం తెలుసా, నెక్స్ట్ సెకండ్ బేబీ అనుకుంటున్నాము అన్నప్పుడు ఒక 3 months or 4 months ముందే గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి.
మన బాడీ కండిషన్ ఏంటి, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఏమేమి చెకప్స్ చేయాలి, బ్లడ్ చెకప్స్ కానీ థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ బేసిక్ చెకప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. సో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయంటే సప్లిమెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఫీమేల్కే కాదు, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా చెకప్ చేయించుకుంటే ఇద్దరి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, రొటీన్ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. సో సప్లిమెంట్స్ కూడా ఇద్దరికి ఇస్తారు. ఒక 3 నెలలు లేదా 4 నెలల ముందు కన్సల్ట్ అయితే. అండ్ ఇంపార్టెంట్లీ ఫోలిక్ యాసిడ్ అయితే మనం ప్లాన్ చేయడానికంటే ఒక 3 మంత్స్ ముందు నుంచే స్టార్ట్ చేస్తే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి, అంటే ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ రావడం లాంటివి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా డాక్టర్ ఇస్తారు. సో ఇది ప్లాన్ చేసేవాళ్ళు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అయితే ఏం చేయలేం, కానీ ప్లానింగ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ వస్తే చాలా మంచిది. నేను ఆల్రెడీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి లైఫ్ స్టైల్ నేను రొటీన్ ఫాలో అయ్యాను అనేసి డీటెయిల్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ షేర్ చేయాలంటే ఆల్మోస్ట్ రిపీట్ అయిపోతుంది. అందులో చాలా డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరన్నా కావాలి అనుకునే వాళ్ళు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలాంటి కేర్ తీసుకోవాలని కూడా నేను అప్పుడే వీడియో చాలా డీటెయిల్గా షేర్ చేశాను. ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతూ వచ్చాను. కుదిరితే నేను ఇప్పుడు మళ్ళీ వీడియో ఇన్ జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఏమైనా షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు సెకండ్ ట్రైమిస్టర్ కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ ట్రైమిస్టర్ది ఇప్పుడు షేర్ చేస్తే అది అంత న్యాచురల్గా అనిపించదు. ఎందుకంటే ఆ ఫేజ్ నాకు యాక్చువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా డిఫికల్ట్గానే జరిగింది. సో అది నేను ఇప్పుడు చెప్తే అంత హెల్తీగా ఉండే వాళ్ళకి అది సూట్ అవ్వదు. బట్ నేను లాస్ట్ ఇయర్ నేను షేర్ చేసిన వీడియోలో అన్నీ ఇన్ జనరల్ అందరికీ షేర్ చేశాను. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్లో అవన్నీ ఉంటాయి. ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నారు లేదా ప్లానింగ్లో ఉన్నారనే వాళ్ళకి ఆ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. డీటెయిల్గా షేర్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇంకా మెయిన్గా మనం ఇంకా బేబీ ప్లానింగ్ అనుకుంటున్నాం అన్నప్పుడు మనకు స్ట్రెస్ అనేది 0, అసలు స్ట్రెస్ ఉండకూడదు. అది మన హార్మోన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఎగ్ క్వాలిటీ మీద కానీ మనకు ఓవరాల్గా అన్నిటి మీద అది ఎఫెక్ట్ పడుతుంది. ఫుడ్ గురించి వస్తే నేను మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్లో ఫుడ్ నేను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఇలా మిక్స్డ్ మినరల్ న్యూట్రియంట్స్ అన్నిటి గురించి నేను షేర్ చేస్తూనే ఉన్నాను. సో కుదిరితే ఒక 4-5 మంత్స్ ముందు నుంచే మంచి ప్రాపర్ డయట్ని మనం ఫాలో అవ్వగలగాలి. అంటే మన కండిషన్స్, మనకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో దాంట్లోనే మంచి హెల్దీ ఫుడ్ రొటీన్ని మనం ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వగలిగితే చాలు. కొత్తగా ఇంకేవేవో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పని లేదు. మనకు దొరికే సోర్సెస్ అవైలబుల్ ఉన్న వాటిలోనే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. మన బ్యాడ్ లక్ ఏమి అంటే ఎంత న్యాచురల్ సోర్సెస్ నుంచి మనం ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఏదో ఒక డెఫిషియన్సీ అనేది వస్తూనే ఉంది. అది ఎందుకు వస్తుంది అనేది నిజంగా తెలియడం లేదు. ఎస్పెషల్లీ ఒక ఫస్ట్ డెలివరీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు ఎంత మంచిగా అన్ని ఫుడ్లోనే తీసుకుందామన్నా కూడా డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ సప్లిమెంట్స్ డాక్టర్స్ ఇస్తారు, తీసుకోవడం మంచిది ఈ టైంలో. అన్నెసెసరీ రిస్క్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇవి జనరల్గా సెకండ్ బేబీ ప్లాన్ చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. మెయిన్గా ఫ్యామిలీ, ఫినాన్షియల్ అండ్ హెల్త్ కండిషన్స్, ఇవి 3 మేజర్. సో ఈ 3 చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏమంటే ఫస్ట్ బార్న్ ఒకవేళ స్కూల్కి వెళ్తున్నారు ఆల్రెడీ అనుకుంటే, కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటే డెలివరీ తర్వాత మదర్ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది మదర్ ఇంటికి వెళ్తారు కదా సెకండ్ డెలివరీకి కూడా. ఫస్ట్ బార్న్ స్కూల్ గురించి కూడా ఆలోచించాలి. స్కూల్ ఆపేయడమా లేకపోతే వేరే ఊర్లో కంటిన్యూ చేయడమా, ఇవి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. సో ఇవి ఇన్ జనరల్ థింగ్స్ అయితే ఐ థింక్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.